వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఒక సంచలనమైన మరియు ఆందోళన కలిగించే వార్త బయటకొచ్చింది. కేవలం మరో 10 రోజుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందట. అసలు ఎందుకు ఇలా జరగబోతోంది? లెట్స్ వాచ్. ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది. స్టీల్ తయారు చేయాలంటే ఎల్పీజీ గ్యాస్ చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం ప్లాంట్ లో కేవలం 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే ఉందంటూ కార్మిక నాయకులు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. దీనికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? మరో 300 టన్నుల ఎల్పీజీ కోసం ముందుగానే డబ్బులు కట్టినా కూడా వాళ్లకు గ్యాస్ సప్లై చేయడం లేదట. ఇదే పరిస్థితి కొనసాగి ఎల్పీజీ కనుక రాకపోతే ఖచ్చితంగా 10 రోజుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోతుందని కార్మిక నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి స్టీల్ ఉత్పత్తి ఆగిపోతే దేశవ్యాప్తంగా స్టీల్ కు భారీ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క డబ్బులు కట్టినా కూడా ఎల్పీజీ సరఫరా చేయకపోవడం ఏంటని తలబాదుకుంటున్నారు. మరి ఈ పరిణామాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.